పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండువారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, మహాత్యమైన దేవ, మాతో ఉన్న తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు ప్రభు. వాక్యము చదవబడినది, వాక్యంలో వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడండి. వీని బుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించండి తండ్రి. వందనాలు. మాకు కాదు యెహోవా, మీకే మహిమ ఆరోపించుచున్నాము. ఏ వాక్యము ఏ విధంగా మాట్లాడవలసి ఉన్నదో మా మాటలు కాదు నాయన, మీ మాటలు ఉప్పివేసిన సంభాషణగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఉప్పివేసిన పదార్థాలు పుచ్చు పట్టవు, నాశనం కావు కనుక మీ వాక్యమే ఉప్పు అన్నది కనుక ఈ ఉప్పు వేసినటువంటి మాటలు మాకు మధురముగా ఉండుటకు, రుచికరంగా ఉండుటకు సహాయం చేసి మా జీవితాల్లో మేము అనుభవించు కృప దయచేయమని దేన ప్రార్థన దయతో అంగీకరించమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న పునరుద్ధానుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మచ్చయైనను ముడతయైనను అట్టిది మారేదైన లేని దానను. మచ్చయైనను ముడతయైనను అట్టిది మారేదైన లేని దానవు. పరిశుద్ధమును నిర్దోషత్వమును మహిమతో నింపబడిన దానవు నీవు. పరిశుద్ధమును నిర్దోషత్వమును మహిమతో నింపబడిన దానవు నీవు. నిత్య పెళ్ళి కూతురువు నీవు. నాకిష్టమైన దానవు నీవు. షారోను ఫలములో పూయు పుష్పము నీవు. లోయలో పుట్టు పద్మము నీవు. షారోను ఫలములో పూయు పుష్పము నీవు. లోయలో పుట్టు పద్మము నీవు. బండ సందులు పేటు వేటలు ఆశ్రయస్థానములుగా ఉన్న దానవు. బండ సందులు పేటు వేటలు ఆశ్రయస్థానములుగా ఉన్న దానవు. నిత్య పెళ్ళి కూతురువు నీవు. నాకిష్టమైన దానవు నీవు. చంద్రుని ఎంత అంద చందములతో, సూర్యుని ఎంత స్వచ్ఛమైన కళలతో. చంద్రుని ఎంత అంద చందములతో, సూర్యుని ఎంత స్వచ్ఛమైన కళలతో. వ్యూహిత సైన్యాసమ భీకర రూపీ, తిన్నగానున్న తాళ వృక్షము నీవు. వ్యూహిత సైన్యాసమ భీకర రూపీ, తిన్నగానున్న తాళ వృక్షము నీవు. నిత్య పెళ్ళి కూతురువు నీవు. నాకిష్టమైన దానవు నీవు. తీర్స పట్టణమంత సుందరవతివి. యెరూషలేమంత సౌందర్యవతివి. తీర్స పట్టణమంత సుందరవతివి. యెరూషలేమంత సౌందర్యవతివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపర్చుకొన్న నా ప్రాణేశ్వరివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపర్చుకొన్న నా ప్రాణేశ్వరివి. నిత్య పెళ్ళి కూతురువు నీవు. నాకిష్టమైన దానవు నీవు. నా సన్నిధి జ్ఞానేశ్వరివి నీవు. నా వాక్య ప్రకటనాదారి నీవు. నా సన్నిధి జ్ఞానేశ్వరివి నీవు.
నా వాక్య ప్రకటన దారి నీవు. దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యములో యెషయా గ్రంథంలోని వాక్యము 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండు వారలారా నా మాట వినుడి. ఇది ఎంతో నమ్మకమైనటువంటి ప్రభువారు మన మీద ఉంచుకున్నటువంటి నమ్మకమైనటువంటి ఒక గురికి వెళ్ళినటువంటి మాట. ప్రభు కూడా మన మీద గురి ఉంచుకున్నారు. మనము ప్రభు మాటల మీద గురి ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంతవరకు చెప్పుకున్నటువంటి మాటలు అవే కదా, దైవజనులు చెప్పినటువంటి మాటలు. గురి కలిగి ఉన్నటువంటి వారిని గురించినటువంటి విషయాలు చెప్పుకున్నాం మనము. అలాగే ప్రభు కూడా మన మీద గురి పెట్టుకుని ఉన్నారు. నేను నమ్మి పంపించాను ఈ లోకానికి ఈ నా బిడ్డలు ఎంతవరకు నా పని చేస్తున్నారు, ఎంతవరకు నాకు ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, ఎంతవరకు నన్ను ప్రకటన చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఆలోచన చేస్తూ నిన్ను గురించి నన్ను గురించి కూడా ఒక లెక్క వేసుకుంటూ ఉన్నాడు. ఆ లెక్కలో అనేటటువంటి మాట ఏంటంటే, నీతిని అనుసరించుచూ యెహోవాను వెతుకుచూ ఉండు వారలారా నా మాట వినడి. నీతి అది ప్రభు, యేసుక్రీస్తు ప్రభు వారే నీతి. కనుక నీతిని మనం అనుసరిస్తాం అంటే ప్రభువును మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటి, ప్రభువును అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉన్నాము. యేసయ్యను మనం కనుగొనట ద్వారాగానే ప్రభు ఎవరో, యెహోవా ఎవరో, దేవుడు ఎవరో మనకు తెలుస్తూ ఉంది. కనుక మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్ముతూ మరి నీతి కలిగినటువంటి వారమే, నీతి కలిగిన ప్రభువును అనుసరించినటువంటి వారమే, యెహోవాను వెదుకుచూ ఉండేటటువంటి వారమై ఉన్నాము. ఇప్పుడు మనకి ప్రభు చెప్తున్నటువంటి నా మాట వినుడి. ఏమనంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. బండ అంటున్నారు, ఆ బండ ఎవరు అనే మాట మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి. అందుకే ఆలోచన శక్తి కావాలి. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటే కనుక మన ఆలోచనకు దేవుడు ఒక మెరిపిస్తూ ఉంటాడు, ఒక కళ కలిగిస్తూ ఉంటాడు. మన ఆలోచన చెడ్డదైతే దాన్ని సరిచేస్తాడు. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం వినవలసినటువంటి వారమైనా మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాం, మన జీవితం ఏంటి, మన జీవితం మొదలెక్కడ పెట్టాము, ఎక్కడ ముగిస్తాము, ఇప్పుడు అసలు ఇంతవరకు వచ్చినటువంటి జీవిత నటన గమనాన్ని మనం ఆలోచన చేసుకోవలసినటువంటి వారమైనా. అందుకే ఏమన్నారంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు, నీతిని అనుసరించినటువంటి వాడై ఉన్నాడు, నమ్మినటువంటి వాడై ఉన్నాడు అబ్రహాము. అబ్రహాము మన పితరుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులై ఉన్నారు, మూల పురుషులై ఉన్నారు. కనుక ఈ మూల పురుషులైనటువంటి వారి యొక్క విశ్వాసం, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ బండ నుంచి చెక్కబడ్డావు. ఒక బండ, ఒక రాతి బండ నుంచి ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తారు. కనుక శిల నుంచి శిల్పం వస్తూ ఉంది. ఈ శిల్పకారి చేస్తూ ఉంటాడు. బండ అబ్రహాం అనేటటువంటి బండలో నుంచి మనము ఆ సంగతిని ఆలోచించాలి. కనుక మీరు మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, అలాగే మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. కదా, వాళ్ళిద్దరిలో నుంచి కదా మనం వచ్చాము. ఆగర్లో నుంచి వచ్చినటువంటి సంతానం మనం కాదు. కనుక వారసుల్లో నుంచి వచ్చినటువంటి నీ గర్భవాసాన్ని వారసుడు పడతాను, నీకు ఒక కుమారుని ఇస్తాను. అదిగదిగో చూడు, పిల్ల పుట్టకముందే అదిగదిగో చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులు చూడు, వాటి లెక్క పెట్టగలవా, అంత సంతానాన్ని నీకు ఇస్తానని ఊరించారు ప్రభువారు. కానీ అయితే మరి ఆమెకు స్త్రీ లక్షణాన్ని కూడా ఉడికిపోయేంత వరకు కూడా సంతానం లేదు. అప్పుడు పక్క ఆలోచనలకు వచ్చాయి, ఒకవేళ నా వలన కాదు, ఈ దాసి అయినటువంటి శారా వలన, ఆగర్ వలన వస్తుందేమో అనేటటువంటి ఆలోచన కల్పించింది అబ్రహాం గారికి శారా గారు. కనుక మనము ఏ బండ నుంచి చెక్కబడినటువంటి వారం అంటే ఏ వంశం నుంచి వచ్చాం, ఏ గోత్రం నుంచి వచ్చాం. అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఇస్సాకు నుంచి ఉండే యాకోబు నుంచి ఉండే 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారిలోనికి మనము విశ్వసించి దేవుని యొక్క బిడ్డలమయ్యాం. మనం అది యూదులకు చెందవలసినటువంటి గొప్ప కృప. వారు విసర్జించారు కాబట్టి, వారు లెక్క చేయలేదు కాబట్టి అన్యులైనటువంటి మనకు కూడా ఈ భాగ్యం వచ్చింది. కనుక ఎక్కడి నుంచి
తవ్వబడ్డాము, ఎక్కడి నుంచి తీయబడ్డాము, ఎక్కడి నుంచి చెక్కబడ్డాము అనేటటువంటి అందుకే చూడుము, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గనక 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత చక్కని మాట. చూడుము, అందుకే బండ నుండి, ఏ బండ నుండి మీరు చెక్కబడి ఉన్నారు, ఏ బండ నుండి చెక్కబడి ఉన్నారు, ఏ గుంట నుండి త్రవ్వబడ్డారు, దీన్ని ఆలోచన చేయండి. అబ్రహామును ఆలోచించండి, శారాను ఆలోచించండి. బండను గురించి ఆలోచించండి, గుంటను గురించి ఆలోచించండి, అబ్రహాం గురించి ఆలోచించండి, శారాను గురించి ఆలోచించండి. అక్కడి నుంచి కూడా మనం ఆలోచన చేసుకుంటూనే ఉండాలి. అబ్రహాముకు తోడైనటువంటి తండ్రి ఈ రోజున నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. అది మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆలోచన చేయాలి. ఇంకేమాత్రం కూడా మనము మరి విస్మరించడానికి వీల్లేదు. ఎక్కడ వాళ్ళము ఆదాములో నుంచి వచ్చినటువంటి వారమే, కానైతే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాములో నుంచి వచ్చాము. మనము రాణి అనబడేటటువంటి శారాలో నుంచి మనము వచ్చాము. రాజుగా చేసుకున్నాడు అబ్రహాముని, శారాను రాణిగా చేసుకున్నాడు దేవుడు ఈ లోకంలో. వారికి అంత ఆశీర్వాదం ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రి అనేటువంటి బిరుదు ఆయనలో నుంచి వచ్చినటువంటి, ఆ బండలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, ఆ గుంటలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఆ గుంటలోని నీరు, ఆ బండలోని నీరు, ఈ ఆకారాలు, ఈ రూపాలు. అందుకే మరి చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కనుక మనల్ని చెక్కి ఉన్నటువంటి ప్రభు, చెక్కబడినటువంటి రూపాలు మనము దేవునిలో చెక్కబడి ఉన్నాము. రెండోది, మన పిల్లలను కూడా చెక్కబడి, చెక్కుట అంటే ఆ చచ్చు పుచ్చులను కూడా తీసేసినటువంటి, చెక్కబడినటువంటి. ఒక ఆకారం చేయాలంటే కనుక ఒక దూలం ఉంటే, ఒక మ్రాను ఉంటే, ఆ మ్రానుని ఎక్కడ తీసుకెళ్తాం? సామెర్లకు తీసుకెళ్ళి ఏ ఆకారాలు, ఏ కొలతలతో కావాలో కొలిపించుకుని వస్తే అవి ఇంటికి వచ్చిన తర్వాత మేస్త్రి చేస్తాడు. వడ్రం మేస్త్రి గుమ్మాలు చెయ్యాలా, బెంచులు చెయ్యాలా, కుర్చీలు చెయ్యాలా, ఆ మ్రానులో నుంచి ఎన్ని రకాలైనటువంటి వస్తువులు వస్తాయో మన ఉద్దేశాన్ని బట్టి చెక్కబడుతుంది. మన ఉద్దేశాన్ని బట్టి ఆ కొలతలు ఇవ్వబడతాయి. మంచానిక, లేకపోతే సోఫాక, లేకపోతే దేనికి, ఒక టేబుల్గా చేసుకుంటున్నాము. ఒక్క దూలంలో నుంచి, ఒక్క మ్రాన్లో నుంచి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మనకు వస్తూ ఉంటాయి. అబ్రహాం అనేటటువంటి ఆ యొక్క పితరంలోనికి వచ్చినటువంటి ఆకారాలు మనవి. చూడుము, నిన్ను నా చేతుల మీదే చెక్కుకొని ఉన్నాను. అబ్రహాం ఎక్కడ, యెషయా గారు ఎక్కడ? కనుక తరతరాలు కూడా దూరం ఉన్నటువంటి వారికి. కానీ ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు రాయించారు. కాబట్టి మూలాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, లేఖనాలు ఇందులో ఉన్నాయి, నెరవేర్పులు ఇందులో ఉన్నాయి. కనుక అబ్రహాము సంతానము మనము. కనుక ఈ జక్కయ్య గారిని గురించి చెప్పినప్పుడు కూడా ఏమన్నారంటే, మూలుక్కుంటున్నారు, ఇటు పాపి కదా, ₹1కి 100 వేసుకుని తీసుకునేటువంటి వాడు కదా, ఇతని దగ్గరికి ఎలా రాగలిగాడు, ఇతన్ని ఎలాగా చేర్చుకోగలిగాడు, ఇతని ఇంటికి ఎలాగ రాగలిగాడు, ఇతన్ని ఇలాగ నా కుమారుడు అంటున్నాడంటే ఇతడును అబ్రహాము వంశస్థుడే. జక్కయ్య గురించి లోకాసువార్త 19వ అధ్యాయంలో ఇతడును అబ్రహాము వారసుడే. కనుక అబ్రహాము ఎక్కడెక్కడి నుంచి వచ్చాడో చూడండి. అక్కడ యేసుప్రభు వచ్చినటువంటి కాలంలో యేసుప్రభు చెప్పాడు అబ్రహాముని గురించి. అందుకే ఈ రోజున కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, అబ్రహాంకి ఇచ్చినటువంటి దీవెనలే దేవుడు నీకు కూడా ఇచ్చాడు. కనుక నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ ఆశీర్వాదం నాడు మొదలు నేటి వరకు కూడా మన దగ్గరికి వస్తూనే ఉందని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. గనక చూడుము, నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. చెక్కబడిన రూపాలు మనము, చెక్కబడినటువంటి బిడ్డలంగా దేవుని చేతిలో మనం ఉన్నాము. రూపాలుగా చెక్కబడ్డాము. ఏ రూపం? నా రూపం ఒక వస్తువు, నీ రూపం ఒక వస్తువు. దేవుని చేతిలో చెక్కబడినటువంటి వారు, చెక్కబడినటువంటి వస్తువు ఆ చేతిలో ఉంది. అలా చూసుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు. తరతరాల నుంచి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆ చేతిలో దేవుడు చూసుకుంటూనే ఉంటాడు. ఆ బండ అటువంటిది, ఆ గుంట అటువంటిది, ఆ గుంటలోని నీరు, ఆ బండలోని రూపము, ఈ రూపాలన్నీ కూడా. అందుకే అందరము కూడా దేవుల్లో ఐక్యం అవ్వాల్సినటువంటి వారమైన ఆయన యొక్క రూపాలము గనక మనము ఆయన రూపాల్లో మనము ఐక్యము కావలసినటువంటి వారమైన, కలిసిపోవలసినటువంటి వారమైన, ఆయనలో మనలో ఆయన మిళితమై నివసింతుమన్నా అనేటువంటి శరణం కూడా దేవుడు దైవజనం ద్వారా మనకు రాసిపెట్టి ఉంచారు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూడవలసింది ఏంటంటే, అబ్రహాము యొక్క ఆ తరములో నుంచి వచ్చినటువంటి వారమైన,
ఆ యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి వారమైన యేసు ప్రభు కూడా, అంటే దావీదు కూడా అబ్రహాం యొక్క సంతానం నుంచి వచ్చారు. దావీదు వంశములో నుంచి గోత్రంలో నుంచి కూడా యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన్ని కూడా నమ్మి మనం బాప్తిసం పొందామంటే మనకు కూడా అదే వారసత్వము, అదే బండ, అదే గుంట, అదే అబ్రహాము, అదే షేరా, అందులో నుంచే మనం వచ్చాం. ఇప్పుడు చెప్పుకున్న గురి కలిగినటువంటి వారిని గురించి మనం చెప్పుకున్నాం. గురి కలిగి ఉండాలనేటటువంటి గురి యొద్దకే పరుగెత్తుచున్నాం. మన పరుగు కూడా మరుగుజ్జుతనంగా ఉండడానికి వీలేదు. పరుగెత్తుట అంటే స్పీడ్గా పరిగెత్తాలి, పనులు జరిగించడం పరిగెత్తాలి. అందుకే అబ్రహాము మరి పొద్దున చెప్పాను, దాని గురించినటువంటి ఏమైనా పూర్తిగా చెప్పలేకపోయాను. ఏంటంటే 18వ అధ్యాయంలో ఆయన ఎండవేళ ఆ గుడార ద్వారంలో కూర్చుని ఉన్నాడట. ఎందుకో తెలుసా? ఆ ఎండ అంటే ఏంటి దైవజనులు చెప్పినటువంటి మాట. ఈ ఎండను గురించి చెప్పినటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎంత సామర్థ్యం ఉంది నాకు, 318 మంది మరి దాసదాసీలు ఉన్నారు నా దగ్గర, కానీ అయితే తినటానికి వారసులు ఎవరు లేరే అనేటువంటి బాధ ఆయనలో ఉంది. అందుకే తినటానికి వారసులు లేరు, నా కడుపున ఒక బిడ్డ కూడా పుట్టలేదు అనేటటువంటి బాధతోటి ఆయన ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఆ మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఎండ తీవ్రతతో గుడార ద్వారం కూర్చుంటే దూరం నుంచి యెహోవా దేవుడు కనపడుతూ ఉన్నాడు. కన్నులెత్తి అంటే పరిశీలన చేసి చూడాలి, ఏ వస్తువైనా సరే పరిశీలన. అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి, అబ్జర్వ్ చేయాలి, మనం పరిశీలించి చదువుకోవాలి యెహోవా గ్రంథాన్ని. ఏ వాక్యము, ప్రతి వాక్యములో కూడా మరి కామాలు ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి, ఐపెన్లు ఉంటాయి, సెమికోలన్స్ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా ఎందుకు సెమికోలన్ పెట్టారు, ఎందుకు ఐపెన్ పెట్టారు, ఎందుకు కామ పెట్టారు, ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టారు, దానిలో ఎంత అర్థం ఉందో అది కూడా పరిశీలన చేసి మనం చూసుకోవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. యెహోవా గ్రంథం ఇది. ఈ లేఖనాలను పరిశీలించి చదువుకోవాలి మనం. కనుక ఈ లేఖనాల్లో ఏమి ఇచ్చారు, దేవుని యొక్క అర్థం ఏంటి, దేవునికి ఉద్దేశం ఏంటి అనేటటువంటి విధానాన్ని మనం చూడవలసినటువంటి వారమైన కన్నులు ఎత్తి చూడాలి. అందుకే పరిశీలన చేసి చూడాలి. దూరానుంచి చూశాడు, కన్నులెత్తి చూశాడు. అప్పుడు యెహోవా దేవుడే నా దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మగా వచ్చారని వెంటనే ఆయన ఏం చేశాడని పరుగున ఆయన చేసిన ప్రతిదీ కూడా పరుగులెత్తుట అనే మాట. పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అక్కడ అతిథ్యమిచ్చి చేసినటువంటి పని. అందులో పరిగెత్తాడట దేవుని దగ్గర. పరిగెత్తి మన మనసు వేగరమే పరిగెత్తాలి. ప్రార్థన అంటే పరిగెత్తాలి, మీటింగ్ అంటే పరిగెత్తాలి, వాక్యం చదువుకుంటే పరిగెత్తాలి, దేవుని కొరకు పాడాలంటే పరిగెత్తాలి. మనసు బొరకలేస్తూ ఉండాలి. అందుకే దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించిన దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనండి. కొంచెం ఆహారం తెచ్చిన మీ ప్రాణములను బలపరుచుకోనండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని దగ్గరకు వచ్చుదరని చెప్పినట్లు చేయమనగా పాపం వారు కూడా అన్నారు, ఎంత ఆత్రత పడుతున్నాడే మన కోసం అని. వారు వచ్చింది ఆయనకి సంతానం ఇవ్వడానికే వచ్చారు, వాగ్దానం చేయడానికే వచ్చారు. కానీ అయితే మనం తీసుకునే ఆ స్టెప్ ఎలాగ ఉండాలి. వచ్చినటువంటి ఆయన మనకు మేలు చేయడానికే వచ్చారు. నిర్లక్ష్యంగా ఉన్నామా, అలక్ష్యంగా ఉన్నామా, అశ్రద్ధగా ఉన్నామా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వారు వచ్చినటువంటి విధానానికి మనం చేసేటువంటి వారిని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఎలా ఉంది, వారిని మనం స్వాగతించే విధానం, వారిని స్వాగతించే విధానం ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేస్తే వారు వచ్చారు, కనులెత్తి చూశాడు ఈయన, వారు ముగ్గురుగా వచ్చేసారు. ఇక్కడికక్కడ కూడా ఎంత అవినాభావ సంబంధం ఉందో. అబ్రహాము తేరి చూడటం, కనులెత్తి చూడటం ఏంటి, వారు ఆసక్తితోటి వచ్చి అక్కడ ముగ్గురుగా ఉండడం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాము గారికి సంతానం లేకుండా చేసినటువంటి దేవుడు లేకుండా చేద్దామని కాదు, కొంతకాలం లేట్ అయిన తర్వాత. అందుకే ఆలస్యమైనంత మాత్రం అవి నెరవేరలేదు అనొద్దు. కాలం పరిపూర్ణమైన తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పారు కదా దేవుడు, దైవజనులు చెప్పారు, మనకు చరణం రాశారు. కనుక ఏదైనా సరే మనం అనుకున్నట్లుగా జరిగిపోవాలనుకుంటే కనుక కుదరదు. అది అనుకున్నట్టు అనుకోకపోతే గందరగోళం వచ్చేస్తుంది మనకి. కానీ గందరగోళం పడవలసిన పని లేదు. ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానకర్త నమ్మకమైన వాడు, ఇస్తాడు చేస్తాడు అనేటటువంటి ఆ యొక్క నమ్మకం మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అదే అబ్రహాం యొక్క విశ్వాసము. ఆయన ఎంతగా తప్పించేశాడు పిల్లల్ని ఇస్తానని చెప్పినటువంటి మాట కోసము. కనుక ఇది మనం ఆలోచన చేసుకో. అందుకే ఆ బండ నుంచి వచ్చాం, మనము ఆ గుంటలో నుంచి వచ్చాం, మనం
కనుక వారు ఏ విధంగా ఎదురు చూశారో ఇప్పుడు ఈ విధంగా కూడా మనం కూడా మన సమస్యలకు ఎదురు చూడవలసినటువంటి వారమైన. ఇప్పుడు పరిగెత్తడానికి మరుగుజ్జుతనం ఉండడానికి వీల్లేదు, పరిగెత్తడానికి చురుకుదనం కావలసినటువంటి విధానం. అందుకే ఏమన్నారంటే వారు నీవు అట్లా చేయమనగా అబ్రాహాం గుడారంలో శారా వద్దకు త్వరగా వెళ్ళి, ఇక్కడ త్వరపడి కాదు, త్వరగా వెళ్ళి శారా దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో మరి దేవుడే మన దగ్గరికి వచ్చేసారు, తండ్రి కుమార పరిశుద్ధము వచ్చేసారు, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా, 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యము. రొట్టెలు చేయమని చెప్పేయచ్చు కదా, ఇంత వివరం కావాలా? అంత వివరం కావాలమ్మా. మనం చేసిన పనులు కూడా అంత వివరంగా చెప్పాలి. ఎలాగంటే ఎంతో దాన్ని కొలత ఇచ్చారు చూడండి. త్వరపడి నీవు 3 మానికల పిండి, మానికలు అంటే సేర్లు అని అర్థం, 3 మానికల పిండి తీసి దాన్ని ఏం చేయాలి తెలుసా, పిండి తెచ్చి పిసికి దానిని రొట్టెలుగా చేయమని చెప్పినటువంటి వివరము, అంత క్లియర్ కట్గా చెప్పినటువంటి విషయం అన్నమాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. అలాగే మరి అప్పుడు మళ్ళీ ఎక్కడికి ఆ శారమ్మ గారికి పని అప్పు చెప్పేశారు. మళ్ళీ ఏంటి, అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. దూడను ఈయనే తెచ్చారట. పనివానికి చెప్పేసి, ఒరే ఒక లేత దూడను తెచ్చి నువ్వు కూర సిద్ధం చేయొచ్చు అనొచ్చు కదా. దూడను ఆయనే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి పనివాడికి ఇచ్చి, ఇది దీనిని మాంసం చేయి, కూరకు తయారు చెయ్యి అని చెప్పారు. త్వరగా తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండేను. ఇది ఒక క్రమము, ప్రతిదానికి కూడా ఒక క్రమము. అబ్రహాముకి ఒక క్రమం ఉంది. పరిగెత్తవలసిన పరిగెత్తాడు, త్వరగా చేయవలసిన పని త్వరగా చేసాడు, ఎవరికి అప్పచెప్పవలసిన పని వారికే అప్పచెప్పాడు. భార్యకు ఒక పని, పనివాడికి ఒక పని, తాను చేయవలసిన పనులు తాను చేశాడు. తాను ఆతిథ్యం ఇచ్చాడు, అక్కడ కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఒరే పట్టరండా అవ్వమని ఏంటి చూస్తున్నారేంటి అలాగా అని అంటారు మన యజమానులు అయితే కనుక. అలా కాదు, నువ్వే ఏం పని చేస్తున్నావు, ఆయన దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చారంటే, దేవుని సేవకులు నీ దగ్గరకు వచ్చారంటే నువ్వే ఆ పని చెయ్యి. ఎవరో వచ్చేదాకా చూడవలసిన పని ఏమి లేదు, నువ్వే వంగి చెయ్యి. ఏసయ్యే నడుముతో వాళ్ళు కట్టుకుని పళ్ళెని తీసి నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగలేదా? కనుక మనము కూడా చెయ్యాలి, ఎంటర్ అవ్వాలి మనం పనిలో. ఒరే నువ్వు చెయ్యని కాలు వేసుకుని మనం కూర్చొని చేసామనుకోండి, అవకతవకలుగా చేస్తారు వాడు. మనం కూడా అడ్డపడితే కనుక ఎలా ఉంటాయో తెలుసా, సునిశ్చితమైన పని జరుగుతుంది అక్కడ. మనం కూడా అడ్డపడాలి. అమ్మో నాతో పాటు యజమాని కూడా, ఓనర్ కూడా మనతో పని చేస్తున్నాడు, ఇంకా దీనిలో అవకతవకలు ఉండడానికి వీల్లేదు, సమస్తం సక్రంగా జరిగించాలని. అందుకే ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారో ఆ బండ క్రీస్తు నుంచి చెక్కబడ్డాము. అబ్రహాంలోంచి వచ్చినటువంటి దావీదుల నుంచి వచ్చినటువంటి ఏసయ్యలోంచి వచ్చినటువంటి నువ్వు నేను కూడా అబ్రహాం అనేటువంటి బండ, క్రీస్తు అనేటటువంటి బండలో నుంచి చెక్కబడినటువంటి రూపాలము. అందుకే ఆయన ఏం చేశాడని చేతిలో చెక్కుకున్నాడు నిన్ను నన్ను కూడా. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. కనుక ఇలాంటి విషయాలను కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తల్లుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, మరి మే నెలలో 2వ ఆదివారము మదర్స్ డే అన్నారు. ఇప్పుడు మనము యోకోబేదుని గురించి చెప్పుకున్నాం, ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి. కానీ అయితే మనకు టైం కొలది మనం ఏం చేస్తామంటే టూకీగా కొంతమందిని మాత్రం మెన్షన్ చేసుకుంటాం. యోకోబేది ఆవిడ ఏం చేసింది, ఆ కుమారుడిని ఏ విధంగా పెంచింది. ఈ లోకంలో ఉన్న జిజియాబాయి గురించి చెప్పుకున్నాం మనము, శివాజీని ఎలా పెంచింది. అలాగే మౌనికమ్మ తన పిల్లలైనటువంటి వారందరినీ కూడా ప్రతిరోజు కూడా మోకాళ్ళు అరిగిపోయేటంత ప్రార్థన చేసేది వాళ్ళ కోసం, కన్నీటి ప్రార్థన. మన పిల్లలు చూడాలి, ఓహో ప్రార్థన ఎలా చేసుకోవాలన్నమాట, వాక్యం ఎలా చదువుకోవాలన్నమాట, సమయపాలన ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తండ్రిని చూసి తల్లిని చూసి పిల్లలు నేర్చుకుని ఆ ప్రకారంగా వాళ్ళ పిల్లలకి అలా ఓర్పుతో కూడినటువంటి నేర్పు మనము ఇవ్వవలసినటువంటి వారమైన. కనుక యోకోబేదుని గురించి చెప్పుకున్నామా, హన్నాను గురించి చెప్పుకున్నామా, సలోము గురించి చెప్పుకున్నామా. ఆ పిల్లల్ని దేవునికి అప్పచెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. దేవుని సేవకు ఎలా ఇవ్వవలసినటువంటి, దేవుని సేవకు ఎవరిని ఇచ్చావమ్మా నువ్వు అని అడిగితే మనం నోట మాట రాదు, మనకి ఇవ్వాలని కూడా తెలియదు మనకి. కనుక ఇవ్వాలి. నా దేవునికి నాకు ఎంత సంతానం ఇచ్చారంటే నా దేవునికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి వారమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు దేవుడు మనకి. ఆలోచన కూడా ఆశ్చర్యకరంగా ఇస్తాడు దేవుడు. ఎందుకు? ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు.
అలా చేసండి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేయాలి ప్రణాళిక చేసేసాడు. అందుకే ఏమన్నారంటే మరి హాగర్ని కూడా మనం చూడాలి. మరి శారా గారు గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ముందు హాగర్ గురించి చెప్పుకోవాలి. ముందు సంతానం ఎవరికి వచ్చేసింది? హాగర్ గారికి వచ్చేసింది. ఎందుకంటే ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలో హాగర్ గారికి సంతానం వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చరిత్ర అంతా మనం చెప్పుకోక్కర్లేదు కానీ ఆయన అడవి పంపించదు. ఎందుకు? ఈవిడ గర్భవతి అయిన తర్వాత ఈవిడ గర్వం వచ్చింది. నువ్వు చేయలేని పని నేను చేశాను సుమ్మా, నువ్వు పిల్లల్ని ఇవ్వలేకపోయావు, నేను ఇస్తున్నాను సుమ్మా అనేటువంటి గర్వము అతిశయం వచ్చేసింది. అందుకే ఆమె కోపం వచ్చి అబ్రహాంతో చెప్తే ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే పంపించేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ వేళాకోళం చేశాడు ఇస్సాకుని. ఆ ఇస్సాకుని వేళాకోళం చేశాడంటే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీ మనసుకు వచ్చినట్టు చెయ్యమ్మా అని చెప్పి శారమ్మ గారికి చెప్తే శారమ్మ గారు ఆ పిల్లోడిని కూడా బయటికి పంపించేశారు. అప్పుడు అరణ్యములో దాహముతో ఏడుస్తూ ఉన్నాడు. చచ్చిపోతాడు. ఇంకా చచ్చిపోయే ముందు అతనికి ప్రార్థన చేసింది. ఈమె ఆ గృహంలో ఉండడాన్ని బట్టి ప్రార్థన నేర్చుకుంది. అబ్రహాం ప్రార్థన పడు, శారా ప్రార్థన పరురాలు. ఆ గృహంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే దాసి అయినప్పటికీ కూడా అక్కడ ప్రార్థన నేర్చుకుంది. ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నట్టు ఈ హాగర్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. తన తిత్తిలో ఉన్నటువంటి నీరైపోతే అమ్మ నాకు దాహం అన్నాడు. మహా అరణ్యం అది. అక్కడ ఏమాత్రం కూడా నీటి చుక్క ఉండేటటువంటి ప్రదేశం కాదు. అలాంటి పరిస్థితుల్లో దాహం అన్నాడు. మన కంటి ఎదురుగుండానే మన బిడ్డలు ఆకలి అంటే ఎంత బాధపడిపోతాము. ఏదన్నా వస్తువు వాళ్ళకి జ్వరం వచ్చిందంటే వాళ్ళకి తినకపోతే కనుక మనం తింటూ ఉంటే మనకి ఎంత బాధ వేస్తుంది. తినబుద్ధి కాదే, తినలేమే మనము. అయ్యో ఆ పిల్లడు జ్వరంతో 4 రోజుల నుంచి పడుకున్నాడు, వాడు ఏమీ తినట్లేదని వాడి గురించే తపన మనకి. అలాంటి బంధము, ఈ కన్న పేగు యొక్క బంధం అటువంటిది. ఈ బంధం అటువంటిది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొడుకు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఇంకా నీరు లేదు, ఇంకా అక్కడ సోర్సెస్ లేవు, అవకాశాలు లేవు. ఇలాంటి అవకాశం లేనటువంటి సందర్భంలో అరణ్యంలో ఆ తల్లి కొడుకుని అంతే. ఈమెకి దాహమే. ఈమె పెద్ద ప్రాణం కాబట్టి కొంచెం నిలబడగలుగుతుంది, చిన్న ప్రాణం కాబట్టి తట్టుకోలేడు, తెప్పరిల్లిపోతాడు. ప్రభువా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నాయన గురి కలిగినటువంటి వారమై ఉండాలి కనుక ఓరిమి కలిగినటువంటి వారమై మేము ఉండాలి, ధైర్యము కలిగినటువంటి వారమై మేము ఉండాలి, ధైర్యముతో కృపాసనం దగ్గరికి చేరవలసిన వారమై ఉండాలి. ఇలాంటి విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు బోధించారు. మీ బోధ మాకు అర్థం కాకపోతే కనుక అర్థమయ్యేటట్లుగా మాకు మీరు కల్లోని దర్శనం కనిపించి మాట్లాడని తెలియచేయండి తండ్రి. ఎంతోమంది విన్నాము. ఈ వినిన వాక్యం అంతరం ఫలించేటట్లుగా సహాయం చేయండి. మేము నీకు సమర్పణ అవ్వాలి, మా పిల్లలు మీకు సమర్పణ చెయ్యాలి. కంసాల చేతికి బంగారం ఇస్తే చక్కని వస్తువుని చేసి పట్టుకొస్తాడు. అలాగే మా పిల్లల్ని మేము నీ చేతికి అప్పగిస్తే నువ్వు చెక్కి తీసుకొస్తావు, శిల్పాన్ని చెక్కి తీసుకొస్తావు, వస్తువు తయారు చేసి తీసుకొస్తావు. కనుక మా పిల్లల్ని ఏ విధంగా నడిపించాలి ఆ మార్గాన్ని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఆ చొప్పున జీవనము చేస్తూ, ఆ చొప్పున సహవాసం చేస్తూ మీ రెండవ రాకడ ఆకర్షణకు మేము ఆకర్షించబడటానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యుండి పునరుద్ధానుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ.